హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్. ఈరోజు మనం ఫ్రై పీస్ బిర్యానీ ఈజీ వేలో ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్గా దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పెరుగు చట్నీకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే బిర్యానీ ఆకు, సాజీరా, యాలకులు, లవంగాలు, కసూరి మెంతి, మిగతావి తీసుకోవాలి. బిర్యానీకి సంబంధించినవి. ముందుగా రైస్ తీసుకొని నీట్గా కడుక్కోవాలి. బిర్యానీ రైస్ నేను 3 గ్లాసులు తీసుకున్నాను. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే రోజు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాడు. దానికోసం నేను ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నా. ఫస్ట్ చికెన్ తీసుకొని నీట్గా ఉప్పు, పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అందరూ చికెన్ని కడగొద్దంటారు, కానీ బయట వాళ్ళు కట్ చేసే విధానాన్ని చూసి నాకు ఆ చికెన్ కడగకపోతే మనశ్శాంతి ఉండదు. అందుకే నేను శుభ్రంగా పసుపు, ఉప్పు వేసి నీట్గా కడుగుతాను. 2-3 సార్లు నీట్గా కడిగాకనే కర్రీ వండుతాను. ఇలా చూపించిన విధంగా బాగా గట్టిగా పిసికి మరి చికెన్ని కడిగి వాటర్ పారబోసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఉండకూడదు. శుభ్రంగా వాటర్ తీసేసి చికెన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్, నేనైతే రైస్ కుక్కర్ తీసుకున్నాను. మీరు బాండీ లాంటిది ఉంటే పెద్దది తీసుకోవచ్చు. 5 లీటర్స్ రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి, తగినంత ఆయిల్. నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా నేను ఆయిల్ వేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ముందుగా తీసుకున్న బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ దంచి పెట్టుకొని స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న దాన్ని మనము ఇప్పుడు ఆయిల్లో వేసేసుకొని ఒక 2-3 సార్లు అట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి. అందుకే నేను ఎప్పుడైనా దంచే వేస్తాను. నార్మల్గా కూడా వేసుకోవచ్చు, కానీ దంచితే ఇంకొంచెం ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం అది వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా డీప్ ఫ్రై అయ్యేదాకా ఉంచి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉన్న ఐటమ్స్ అవి కొంచెం మంచిగా ఎల్లోయిష్గా రాగానే దాంట్లో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని టమాటాలు స్మాష్ అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. టమాటాలు మెత్తబడాలి. బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేయాలి. ఇదంతా ప్రాసెస్ ఓన్లీ 2 గిన్నెల్లోనే, ఒక కుక్కర్, ఇంకోటి ఫ్రై చేయడానికి ఒక బాండి, అంతే. 2 గిన్నెల్లోనే బిర్యానీ రైస్కి ఒక గిన్నె, మళ్ళీ కర్రీకి గిన్నె సపరేట్ కాకుండా ఓన్లీ 2 గిన్నెల్లోనే అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా టమాటాలు అవన్నీ మగ్గాలి. అవన్నీ మగ్గాక మనం దాంట్లో పుదీనా, కొత్తిమీర వేసుకొని చక్కగా కలపాలి. ఆ కొత్తిమీర, పుదీనా త్వరగానే మగ్గుతుంది. దాంట్లో వేసుకొని కలుపుకొని
అది మంచిగా కలిసాక దాంట్లో మనము పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా చక్కగా వేగాక మనము దాంట్లో పెరుగు వేసుకొని కలపాలి. ఆ పెరుగు వేసుకొని ఒక 2-3 సార్లు కలుపుకొని స్పీడ్గా మనం ఇప్పుడు కడుక్కొని పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ దాంట్లో వేసుకోవాలి. చికెన్లో ఏం మ్యారినేట్ చేసుకోవద్దు, డైరెక్ట్ అలా చికెన్ వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలో తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మనము కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి చక్కగా. అలా నేను చూపించిన విధంగా చక్కగా కలుపుకోవాలి, ఫ్లేవర్ అంతా దానికి పట్టేలాగా. కలుపుకున్నాక సాల్ట్ వేసుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. అలాగే గరం మసాలా ఉంటే గరం మసాలా, ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి 2 వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా, ధనియాల పొడి 2 వేసాను. మంచి టేస్ట్ వస్తుంది. అవన్నీ వేసుకొని సమపాలలో కలపాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ ముక్కకు అనేది పడుతుందన్నమాట. ఇవన్నీ వేసుకొని కలిపాక మనం ఏం చేయాలంటే, ఇప్పుడు రైస్ మనం 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం కదా, 3 గ్లాసుల రైస్ పోసుకున్నాం కదా, దానికి ఇప్పుడైతే కర్రీలో 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. 4 గ్లాసుల నీళ్ళు పోసుకొని చికెన్ని బాగా ఉడికించాలి. ఉడికించాక ఆ ఉడికించిన వాటర్లో మనం రైస్ వండాలన్నమాట. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ ఫ్లేవర్స్ అవన్నీ దానికి వాటర్లో ఉడికాక రైస్కి బాగా పట్టి బిర్యానీ రైస్ చాలా చక్కగా వస్తుందన్నమాట. అందుకే మనం చికెన్లో ఇన్ని వాటర్ పోస్తున్నాము. ఈ వాటర్ పోసి చికెన్ని దాంట్లో మరిగించాక జస్ట్ 10 మినిట్స్ మరిగించాలి. మరిగించాక చికెన్ని సపరేట్ చేసుకొని ఆ సపరేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేయాలన్నమాట. అది ఫ్రై పీస్ బిర్యానీ యొక్క స్పెషల్.
ఇప్పుడు వాటర్ పోసాం కదా, పోసిన వాటర్ మరగడానికి మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ వరకు ఉంచాలి. కుక్కర్ మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు ఉంచితే మనకి వచ్చేస్తుంది. ఇలా నేను చూపించే విధంగా మొత్తం చికెన్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ముక్క అనేది ఆ విధంగా ఉడకాలండి. ఇప్పుడు కనపడుతుంది కదా, జస్ట్ 10 మినిట్సే పెట్టుకోవాలి. ఎందుకంటే ముక్క ఓవర్ కుక్ అయినా కానీ మెత్తబడిపోయి చికెన్ ఫ్రై సరిగ్గా రాదు. ముక్క అనేది నేను చూపించిన విధంగా అలా గట్టిగానే ఉండాలి. అలా గట్టిగా ఉంటే మనం ఫ్రై చేసుకుంటే ఆ పీస్ అనేది గట్టిగా ఉంటుంది. అప్పుడు మనకి రైస్లోకి బాగుంటుంది అన్నమాట. మెత్తగా అస్సలు ఉండొద్దు, ముక్క గట్టిగానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఇలా తీసేయాలి. తీసేసాక మనం ఏం చేయాలంటే ఆ సూప్లో మనం రైస్ వేసుకోవాలి. కొంచెం ఆ సూప్ని మరిగించాలి. ఒక 5 మినిట్స్ మరిగించేసి, ఆ మరిగించిన తర్వాత అలా అవుతుంది. ఆ తర్వాత మనం దాంట్లో రైస్ వేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఫస్ట్ శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న రైస్ని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసులు వేసుకున్నాం కదా మనము, ఆ గ్లాసులు మొత్తము అయ్యాక దీంట్లో 2 గ్లాసులు ఉంటాయి కదా, మొత్తం 3 గ్లాసులు కదా, దాంట్లో 2 గ్లాసుల వాటర్ మొత్తం వేసేయాలన్నమాట. మొత్తం 6 గ్లాసులు వేసాను రైస్. ఆ రైస్ కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది నేను తీసుకున్నది. మీ రైస్ అయితే మీరు చూసుకొని వాటర్ ఎంత అంటే అంత వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్కి 1.5 వేసుకుంటారు కొందరు, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటారు. అది ఉడికే విధానాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి కదా. నేను 3 గ్లాసులకి 6 గ్లాసుల నీళ్ళు పోసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ రైస్ అయ్యాక చెక్ చేసుకోవడానికి ఉన్నది కదా, సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సాల్ట్ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. అన్నీ సాల్టు, కారము అన్నీ సమపాలలో సరిపోయాయి. నేను ఇంకా రైస్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్లు, నాకైతే 3 విజిల్లు వచ్చేంత వరకు నేను రైస్ను ఉంచాను. తర్వాత మనము ఏం చేయాలంటే చికెన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలనేది చూద్దాము. ఈ కుక్కర్ అయితే 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలి. నేనైతే 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాను. చికెన్ ఫ్రై అనేది మనం ఏం చేయాలంటే, ఇప్పుడు దీనికి చికెన్ ఫ్రైకి సపరేట్గా మళ్ళీ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి, కారము, గరం మసాలా, ధనియాల పొడి కావాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏ విధంగా చేసుకుంటాం అనేది కూడా నేను చూపిస్తాను, చూడండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. మా తనయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాడు. అందుకోసమే నేను ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నా. ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఆయిల్ పోసుకోవాలి. తగినంత ఆయిల్, 1.5 kg చికెన్కి తగినంత ఆయిల్ నేను పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్నాక
అది ఆయిల్ కొంచెం ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, వేసుకొని ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి ఫ్రైకి. ఆనియన్స్ ఇలా దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ వేగాక మనము చక్కగా వేగాక మనము చికెన్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగాక మనము పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చికెన్ అనేది వాటర్ అసలు ఉండొద్దు. చూసారు కదా అక్కడ కొంచెం కూడా వాటర్లో చికెన్ పీసుల్లో అలా డ్రై అయి ఉన్నాయి. ఆ పీసెస్ని అందులో వేసుకొని కంటిన్యూగా మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే అది ఫ్రై పీస్ కాబట్టి త్వరగా అడగంటే ఛాన్స్ ఉంది. నేను ఇంకా స్టీల్ గిన్నె తీసుకున్నాను. మీరు ఇంకా అల్యూమినియం పాత్ర తీసుకుంటే అంత త్వరగా అడగంటకపోవచ్చు. కానీ నేను స్టీల్ గిన్నె తీసుకున్నా కాబట్టి లో ఫ్లేమ్లో నేను ఫ్రైని చేస్తున్నాను. ఈ ముక్కలన్నీ వేసుకున్నాక మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటుతుంది. చూడండి, ఇప్పుడు మనం అలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి చికెన్ని. బేసిక్గా చికెన్ని మనము వాటర్ లేకుండా
చూసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మాత్రం ఫ్రైకి కాబట్టి నేను ఇంకా రోస్ట్ చేస్తున్నాను. కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపించింది. లేదంటే మనం డైరెక్ట్ పసుపు, కారము, ఉప్పు అన్నీ వేసుకోవచ్చు. కానీ నాకు కొంచెం ఇంకా ఫ్రై అయితే బాగుంటుంది అనిపించి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఒక 5 to 10 మినిట్స్ అలా మనము కలుపుతూ ఉండాలి. 5 to 10 మినిట్స్ వరకు అలా రోస్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉంటే చికెన్ ముక్క అనేది పర్ఫెక్ట్ వేలో ఫ్రై అవుతుందన్నమాట. కలపకుండా ఒకవైపే ఉంటే ఆ ముక్కలన్నీ పెద్ద ముక్కలు కదా, చిన్న ముక్కలు అయితే ఫ్రై అవుతాయి. కానీ పెద్ద ముక్కలు కాబట్టి మనం కలుపుతూ ఉంటే ఈవెన్ ఆర్డర్లో ఫ్రై అవుతూ ఉంటాయి అన్నీ. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ అంతకుముందు సాల్ట్ వేసుకున్నాం కదా. మీకు ఏదైనా సరిపోలేదు అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి. లేదా సరిపోయింది అనుకుంటే వేయక్కర్లేదు. నాకు కొంచెం పడుతుంది అనిపించింది సాల్ట్, అందుకు నేను కొంచెం వేసాను. సాల్ట్ వేసుకొని బాగా కలపాలి మొత్తం. మళ్ళీ ఈవెన్ వేలో కొంచెం మనము ఏ మార్చున్నా కానీ మొత్తం ఇంకా కలపకుండా అలానే కొంచెం అడిగంటే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మనము ఈవెన్ వేలో కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిదండి, అడగంటకుండా. తర్వాత మనం కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం. ఆల్రెడీ వేసుకున్నాం కానీ కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత కారం వేసుకొని ఫ్రైకి కొంచెం ఎక్కువే కారం పడుతుంది. నా దగ్గర ఉన్న కారం కొంచెం చప్పగానే ఉంటుంది, అందుకే అంత కారం వేసాను. ఎందుకంత కారం వేసారు అనుకోకండి. మీరు కారం ఎక్కువ ఉంటే స్పైసీకి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. కారంలో కొంచెం సాల్ట్ పడుతుంది, అందుకే నేను మళ్ళీ సాల్ట్ వేసాను. తర్వాత ధనియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా వేసాను. అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపాను. ఇప్పుడు అసలైన మజా వస్తుంది. అన్నీ వేసాక కలుపుతుంటే ఎంత బాగుందంటే అసలు స్మెల్ అదిరిపోయింది. చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. దీన్ని ఈవెన్ వేలో మొత్తం కలుపుకోవాలి. ముక్కకి పసుపు, కారం, గరం మసాలా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. చూసారు కదా కలర్ ఎలా ఉందో. అడుగు మాడకుండా ఈవెన్ వేలో కలుపుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని మనం బిర్యానీ రైస్తో సర్వ్ చేయబోతున్నాము. ఆ తర్వాత మనము కొంచెం కరివేపాకు వేసుకుందాం.
కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. పైన అవన్నీ వేస్తే టేస్ట్ భలే అదిరిపోతుంది కర్రీ. అవన్నీ వేసుకొని దించేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేయడమే. అంతే, ఎంతో సింపుల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. తర్వాత మనము పెరుగు చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి పెరుగు చట్నీ చాలా ఇంపార్టెంట్, బాగుంటుంది. నా స్టైల్లో పెరుగు చట్నీ ఎలా చేస్తానో చూద్దాము. ఇప్పుడు నేను ఇంట్లో తోడేసుకున్న పెరుగుని ఫస్ట్లీ బాగా స్మాష్ చేసుకున్నాను. ఆ పెరుగు ఇలా చిలకడం వల్ల ఈక్వల్గా ఉంటుంది. ఆ తర్వాత అలా చిలుక్కొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో సాల్ట్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు చిలక్కొట్టాలి. ఆ తర్వాత కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మళ్ళొకసారి స్మాష్ చేయాలి. ఫ్రై పీస్ బిర్యానీలో ఈ పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటాను. ఇది నా స్టైల్లో నేను చేశాను. ఇప్పుడు బిర్యానీ రైస్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లో చేస్తే ఇలా వస్తుంది రైస్, పొడి పొడిగా. చూసా కదా రైస్ ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందో, టేస్టీగా. చూడండి అలా విడివిడిగా ఉంది రైస్, ఎంత చక్కగా ఉందో చూడండి. ఆ రైస్తో ఇప్పుడు మనము అసలు ఫ్రై పీస్ బిర్యానీని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్తో టమాటోలు, ఆనియన్స్, చక్కగా రైస్ పొడి పొడిగా దేనికదే ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మనము ఫ్రై పీస్ బిర్యానీని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాము. 1 2 3 టన్ ఫ్రై పీస్ బిర్యానీ. అలా మనం ఒక బౌల్లో కింద చికెన్ వేసుకొని పైన రైస్ వేసుకొని పెరుగు చట్నీ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. లుక్ అయితే అదిరిపోయిందండి. ఫ్రై పీస్ బిర్యానీ లుక్ అయితే అదిరిపోయింది. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పిలుస్తున్నాడు. ఇప్పుడు మనము ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. చూసారా ఫ్లేవర్స్, రైస్, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్. ముక్క ఫ్రై పీస్ రైస్ రెండు ఫ్లేవర్ కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. అసలు ఈరోజు మా తనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరినీ లంచ్కి ఇన్వైట్ చేశాడు తనే, ఫ్రెండ్షిప్ డే వలన. వాళ్ళందరూ వచ్చి ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది, కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది కదండి.
Please do like, share and subscribe my YouTube channel Lakshmi Kala World.